ఏపీయూడబ్ల్యూజే 67వ ఆవిర్భావ దినోత్సవ వేడుక ఒంగోలు నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గుడ్ న్యూస్ బ్లైండ్ స్కూల్లో అనాథ పిల్లలకు భోజనం ఏర్పాటు చేశారు. జర్నలిస్టుల సమస్య పరిష్కారం సాధించడంలో గత 6 దశాబ్దాలకు పైగా రాజీలేని పోరాటం సాగిస్తూ ముందుకు వెళ్తున్న సంఘం ఏపీయూడబ్ల్యూజే అని వక్తలు తెలిపారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ సురేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి డి కనకయ్య, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు వెంకట్రావు, కార్యదర్శి శంకర్, ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు, ఐజేయు కౌన్సిల్ సభ్యులు శ్రీనివాసరావు, ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ఏపీయూడబ్ల్యూజే వైస్ ప్రెసిడెంట్ ఇఫ్తికర్ బాషా, సీనియర్ ఫోటోగ్రాఫర్ యూనియన్ నాయకులు సర్వేశ్వరరావు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాల్లో ఏపీయూడబ్ల్యూజే అనే యూనియన్ సంస్థ జర్నలిస్ట్ కోసం పోరాటం చేసే సంస్థ మన మధ్యలోకి వచ్చి ఇక్కడ బర్త్డే జన్మదినం ఏపీయూడబ్ల్యూజే సంబంధించి జన్మదినం జరుపుకుంటున్నందుకు మా గుడ్ న్యూస్ అందరి పాఠశాల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎక్కడో జరుపుకోవాల్సిన మీరు మా మధ్యలో వచ్చి జరుపుకోవడం మీకెంత ఆనందంగా ఉందో మాకు అంతకంటే కూడా ఆనందంగా ఉందని మేము నిజంగా మీకు తెలియజేస్తున్నాం. ఒకసారి మనందరం కలిసి ఏపీయూడబ్ల్యూజే సంస్థకు ఈరోజు జన్మదినం కాబట్టి మనం అందరూ పాట ద్వారా విశేష శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజే 67వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు రోడ్ల మీదకి వచ్చి అనాథ పిల్లలకి స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లోనూ అన్నిటికీ సేవా కార్యక్రమాల్లో జర్నలిస్టులు ఈ రోజున అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే తెలుగు 2 రాష్ట్రాల్లో జర్నలిస్టులు ఎదుర్కొన్న సమస్యల పరిష్కారం కోసం 67 సంవత్సరాల క్రితం ఏర్పడిన ఏపీయూడబ్ల్యూజే ఆర్గనైజేషన్ ఈరోజు రాష్ట్రంలో పనిచేస్తున్న అనేక మంది జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో అనేక విజయాలు సాధించాము. దానిలో ఫలితంగానే ఈ రోజున జర్నలిస్టులు ఆర్టీసీ బస్సు పాస్ కోసం కానీ, ప్రభుత్వం నుండి పొందే హెల్త్ కార్డ్స్ కానీ, అదేవిధంగా అక్రిడిటేషన్ కార్డులు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, రైల్వే పాసులు కానీ ఈ మొత్తం జర్నలిస్టులు మేము సాధించుకున్నామంటే అది ఏపీడబ్ల్యూజే పోరాట ఫలితంగానే అనేక సమస్యలు సాధించుకోగలిగాం. అయినా కూడా ఇంకా అనేక సమస్యలు జర్నలిస్టులు అపస్కృతంగా పెండింగ్లో ఉన్నాయి. వాటి పరిష్కారం కోసం కూడా ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వం దృష్టి కూడా జర్నలిస్టులు ఎదుర్కొన్న సమస్యలను మేము తీసుకెళ్ళడం జరిగింది. ముఖ్యంగా జర్నలిస్టులకి ఆరోగ్యపరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హెల్త్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా అక్రిడిటేషన్స్ జారీలో కూడా గత ప్రభుత్వంలో కొంచెం అలసత్వం జరిగింది. ఇంకా అనేక మంది జర్నలిస్టులు అర్హులైన వాళ్ళు అక్రిడిటేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా అనేక మంది కొత్త జర్నలిస్టులు వస్తున్నారు. వీళ్ళందరూ ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అదేవిధంగా హెల్త్ స్కీమ్స్ ఇవ్వాలని, అటాక్స్ కమిటీలో జర్నలిస్టులకు ప్రాధాన్యత కల్పించాలని, అదేవిధంగా రైల్వే పాసులు ఈ మధ్యకాలంలో కొంచెం పెండింగ్ పడి ఆగిపోయినాయి. వాటిని పునఃప్రారంభించాలని చెప్పేసి అనేక సమస్యలను ఇటు రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి, అల్లో కేంద్రంలో ఉన్న ప్రభుత్వాల దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. 2 ప్రభుత్వాలు సానుకూలంగా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తారని ఆశిస్తూ ఉన్నాం. ఒకవేళ పరిష్కరించకపోతే
జర్నలిస్టుల సమస్యలపై ఉద్యమం చేయడానికి కూడా ఏపీడబ్ల్యూ సిద్ధంగా ఉందని చెప్పేసి మేము కోరుకుంటూ ఈ రోజున ఆవిర్భావ సందర్భంగా మా యూనియన్ పుట్టినరోజు సందర్భంగా అందరూ మాకు చాలామంది సహకరించారు. మేము కూడా అనేక సేవా కార్యక్రమాలు ఈరోజు మేము పాల్గొంచుకోవటం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ముఖ్యంగా ఈ రోజులు బ్లైండ్ పిల్లలకి ఈ రోజున అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయటం, ఇక్కడ ఈ పిల్లలను చూస్తుంటే ఒక్కొక్కరు కళ్ళు లేవు, కొంతమంది చేతులు పనిచేయట్లేదు, కొంతమంది కాళ్ళు పనిచేయట్లేదు, ఎక్కడెక్కడ అనాథ పిల్లలు ఒకసారి ఉండటం వాళ్ళని చూస్తుంటే చాలా బాధేస్తుంది. వాళ్ళ సమస్యలు కూడా ఈ రోజున మేము వినటం జరిగింది. వాటిని కూడా అటు ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టి కూడా తీసుకెళ్ళి అవకాశం వరకు వాళ్ళ సమస్య పరిష్కారం కూడా ఏపీడబ్ల్యూజే నిరంతరం కృషి చేస్తుందని చెప్పేసి తెలియజేస్తూ మరోసారి జర్నలిస్టులందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఏపీడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు జిల్లా ప్రజలందరికీ ప్రకాశం జిల్లా కమిటీ తరఫున తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా సేవా కార్యక్రమాలు తలపెట్టాలని రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో పలు ప్రాంతాల్లో అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఒంగోలులో గుడ్ న్యూస్ మినిస్ట్రీస్ బ్లైండ్ స్కూల్లో పిల్లలకి భోజన సదుపాయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అదేవిధంగా మార్కాపురంలో రోగులకు పళ్ళు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. అదేవిధంగా అనేక ప్రాంతాల్లో ఈ సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఏపీడబ్ల్యూజే ఏర్పాటు జరిగి 67 సంవత్సరాలు అవుతుంది. 35 మంది సభ్యులతో ఏర్పాటైన ఏపీడబ్ల్యూజే సంస్థ వేలాదిగా ఇప్పుడు సభ్యత్వం కలిగి ఉన్న ఒక ముఖ్యమైన ప్రాధాన్యత కలిగిన జర్నలిస్ట్ సంస్థగా ఉభయ రాష్ట్రాల్లో ఏపీడబ్ల్యూజే ఉండటం గర్వకారణంగా భావిస్తున్నాం. ఈ సంస్థలో ఈ యూనియన్లో మేము పనిచేయటం కూడా గొప్పగా భావిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు మళ్ళీ ఎన్నో ముందుకు తీసుకెళ్తామని, అదేవిధంగా ఈ బ్లైండ్ స్కూల్ మినిస్ట్రీస్ పిల్లలకి ఎలాంటి అవసరం వచ్చినా ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా ఏపీడబ్ల్యూజే ముందు వరుసలో ఉండి మా వంతు కర్తవ్యంగా మేము బాధ్యత తీసుకుంటామని తెలియపరుస్తూ వివరిస్తున్నాం. ఏపీడబ్ల్యూజే 67వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు జిల్లా నాయకత్వంలో మరి ఇక్కడ అందులకి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. అలాగే ఈ జర్నలిజంలో ఏపీడబ్ల్యూజే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది జర్నలిస్టులు ఈ మొత్తం సేవా కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు ఒంగోలులో వీళ్ళకి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వీళ్ళకి ఎలాంటి అవసరం వచ్చినా కూడా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ మరిన్ని సేవా కార్యక్రమాలు ఇంకా ముందు తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము.